आदाब नाजरीन, होप टुडे इंडिया न्यूज एंड एंटरटेनमेंट चैनल में आपका इस्तेमाल है। मैं अब्दुल मतीन आज जो है हम गोपालापुरम पुलिस स्टेशन सीए साहब मधु कुमार साहब से बातचीत करेंगे, जिसके बारे में हम जानने की कोशिश करेंगे कि जो संक्रांति का प्रोग्राम है, संक्रांति के जो ईद है, इसके अंदर जो चाइनीज मांझा बच्चे लोग या बड़े लोग जो अपने इंटरटेनमेंट के लिए या पतंग उड़ाने के लिए इस्तेमाल करते हैं, उसमें क्या नुकसान है, क्या फायदा है, वो हम इनसे जानने की कोशिश करेंगे। पब्लिक के अवेयरनेस के लिए ये बात जानने की कोशिश करेंगे। बोले सर। గోపాలపురం పోలీస్ స్టేషన్ తరపు నుంచి మా యొక్క విజ్ఞప్తి ఏమనగా, ఈ సంక్రాంతి సందర్భంగా చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ కైట్స్ ఎగిరేస్తూ ఉంటారు. ఇది ఒక ట్రెడిషనల్ ఆచారం, మనకు చాలా సంవత్సరాల నుంచి కూడా వస్తున్నది. అయితే గతంలో మనకు ఏదైతే సింపుల్గా చేసిన మాంజా మాత్రమే యూజ్ చేసేవారు. గత కొంతకాలంగా ఈ ఏదైతే ప్రాణానికి హానికరంగా అవుతుందో అలాంటి చైనీస్ మాంజాని వినియోగం చేయడం జరుగుతుంది. ఈ చైనీస్ మాంజా వినియోగం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్ పై వెళ్ళే వాళ్ళకు మెడకు చుట్టుకొని చాలా ఇంజురీస్ జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క విజ్ఞప్తి ఏమనగా, ఎవరు కూడా ఇలా చైనా మాంజాని కొనడం కానీ అమ్మడం కానీ యూజ్ చేయడం కానీ చేయొద్దు. దయచేసి అలా చేస్తే ఎవరైతే దాన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయబడతాయి. అదేవిధంగా మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ అవేర్నెస్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాము. దయచేసి ఎవ్వరు కూడా చైనా మాంజాన్ని వినియోగించి మీరు వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. అదేవిధంగా కేసులలో ఇరుక్కొని మీరు కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి గోపాలపురం పోలీస్ స్టేషన్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. చైనా మాంజా వినియోగం వల్ల మనుషుల ప్రాణాలకే కాకుండా అదేవిధంగా పక్షులకు, పావురాలకు కానీ ఇతర పక్షులకు హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ చైనా మాంజా వాడద్దు. అదేవిధంగా ఈ విమానాలు వెళ్తుంటే ఆకాశంలో, దానివల్ల కూడా విమాన ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చైనా మాంజాని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా మీ వంతు పౌరుడిగా మీ వంతు బాధ్యత మీరు వహిస్తారని చెప్పి కోరుకుంటున్నామండి. इस्तेमाल तो हमारे साथ थे मधु कुमार साहब, जो बेहतरीन मैसेज दिए पब्लिक को कि बहुत सारे चीज़ें इसमें उड़ने वाले परिंदे भी है, जो పక్షులు కూడా ఎదుగుతున్నాయి. బండ్లు మీద పోయి పిల్లలకు కూడా పెద్దోళ్ళకు కూడా గాయాలు పడుతున్నాయి. దీనివల్ల చాలా పెద్ద సమస్యలు అవుతున్నాయి అందరికీ. మనం అందరం కలిసి ఇన్సిడెంట్ని కానీ మాంజాన్ని కానీ ఆపితే మనం అందరితో సహకారంతో ఇవి పాసిబుల్ అవుతుంది. పోలీసు వాళ్ళ చాలా తరఫున చాలా అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. చాలా జాగాలో సీజ్ కూడా చేస్తున్నారు ఈ మాంజాల గురించి. కానీ మనం కొనుక్కుంటే వాళ్ళు అమ్మలేరు, అది మనం గుర్తించుకోవాలి. మన ప్రజలు, మనం సివిలియన్స్, అది మనం తెలుసుకోవాలి. మన ఇది పండుగ అయితే, పండుగ అనేది ఒక ఫెస్టివల్. దీంట్లో మనం ఒక ప్రేమ కానీ ఒక మెసేజ్ ఇచ్చేది, ప్రేమ ఇవ్వాలి, సేఫ్టీ ఇవ్వాలి, భద్రత మెసేజ్లు ఇవ్వాలి. కానీ మన వల్ల, మన ఆనందం కోసం, మన ట్రెండ్ కోసం, మన దానివల్ల కానీ దాని గురించి మనం ఆలోచించకుండా వేరేళ్ళకి ఇబ్బంది కలిగించడం కానీ, వేరేళ్ళకి మన ఫెస్టివల్లో వేరేళ్ళకి మన ప్రమాదం కలిగించే కానీ ఈ పని మనం చేయొద్దు. దయచేసి చైనీస్ మాంజా వాడకండి. పోలీసు వాళ్ళ తరఫున వచ్చిన వార్నింగ్స్ కానీ మన గైడ్లైన్స్ కానీ స్ట్రిక్ట్లీగా ఫాలో చేయండి. దీనివల్ల మనకు కానీ మన సమాజం కానీ ఎటువంటి హాని కలగకుండా మనం చూసుకోవాలండి. హోప్ టుడే న్యూస్ తరఫున